ఊరించే వంటలో ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ చెప్పేద్దాం. హాయ్. హాయ్ అండి. మీ పేరు? నా పేరు భవాని. భవానీ గారు ఎక్కడి నుంచి వచ్చారు? బోరబండ నుంచి వచ్చాను. బోరబండ. ఓకే. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు భారతి. భారతి గారు మీరు ఎక్కడి నుంచి? నేను కూడా బోరబండ నుంచి వచ్చాము. మేము ఇద్దరం ఫ్రెండ్స్. మీ ఇద్దరు ఫ్రెండ్స్. ఓకే. సో మరి తెలుసు కదా ఇక్కడ ఈరోజు ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంటుంది, మీరు దాన్ని బేస్ చేసుకుని వంటలు చేయాలి. ఓకే ఓకే చూద్దాం అయితే. వావ్, బీట్రూట్తో ఈరోజు మీరు వంటలు చేయాలి. కొంచెం సేపు మంచి రెసిపీ ఆలోచించుకొని ఎవరికి రెడీ అంటే వాళ్ళు చేయండి ఫస్ట్. సో కొంచెం ఆలోచించుకోండి, బీట్రూట్తో బాగా చేయాలి వంటలు, ఎందుకంటే కాంపిటీషన్ కదా. అవునండి. సో భారతి గారా లేకపోతే మీరా, ఎవరు చేస్తారు? నేనే చేస్తానండి. ఓకే, మీరు చేస్తారా? అవునండి. ఏం చేస్తారు భారతి గారు? బీట్రూట్ కొంచెం స్వీట్గా ఉంటుంది కదండి, సో బీట్రూట్ పొరియల్ అని. ఓ, బీట్రూట్ పొరియల్. ఓకే, సో స్వీట్గా ఉంటుంది కాబట్టి పొరియల్ చేయబోతున్నారు. అవునండి. ఓకే, స్టార్ట్ చేసేద్దాం అయితే. ఓకే, బీట్రూట్ పొరియల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బీట్రూట్ పొరియల్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బీట్రూట్ తురుము 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, ఎండుమిరపకాయలు 2, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, వెల్లుల్లి రెబ్బలు 4, వేరుశనగ పలుకుల పొడి 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దామండి. ఓకే. సో ముందుగా ఏం చేసుకోవాలి? ముందుగా ఆయిల్ వేసుకున్నానండి. ముందుగా ఆయిల్. తర్వాత హీట్ అయిపోయిందండి, పోపు దినుసులు వేసుకుందాం. పోపు దినుసులు, దాంతోపాటు 2 ఎండుమిరపకాయలు. సో కొంచెం పోపు వేయగలనమాట. తర్వాత పచ్చిమిర్చి. తర్వాత అండి వెల్లుల్లి రెబ్బలు. హెల్త్కి మంచిది కదండి. కొంచెం వేగాక ఆనియన్స్ వేసుకుందాం. భారతి గారు ఏం చేస్తూ ఉంటారు? నేను బ్యూటిషియన్ అండి. బ్యూటిషియన్? అవునండి. వావ్. సో అంటే మీకు అంటే పార్లర్ రన్ చేస్తున్నారా లేకపోతే? అవునండి, పార్లర్ రన్ చేస్తున్నారు. ఓకే. ఉల్లిపాయలు వేగిపోయాయి. తర్వాత బీట్రూట్ వేసేసుకుందాం. బీట్రూట్ తురుము వేసేసుకుందాం. బీట్రూట్ జనరల్లీ చాలా మంది అంత ఇష్టపడరు కదా. అవునండి, అందుకే మనం డిఫరెంట్ గా టేస్టీగా ఇలా చేస్తే పిల్లలు కూడా చాలా టేస్టీగా తింటారండి. పొరియల్ చాలా బాగుంటుంది. స్వీట్ గా హాట్ గా అనిపిస్తుంది, చాలా బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకుందామండి. ఓకే, కలర్ కోసం జస్ట్. ఒక 5 minutes మగ్గనిద్దాం. సో బీట్రూట్ కొంచెం మగ్గాలి. మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసేయండి. సో కొంచెం బీట్రూట్ మగ్గాలి కదా. చూద్దామండి. మగ్గిపోయింది. ఓకే, బీట్రూట్ మగ్గిందా? మగ్గిపోయిందండి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. సాల్టా? ఓకే. మిర్చి అవసరం అనుకుంటే మనం కొంచెం కారం వేసుకుందాం. ఓకే, సో ఇక్కడ పచ్చిమిర్చి వేసాం, ఎండుమిర్చి కూడా వేసాం కాబట్టి లైట్గా కారం కావాలి అనుకుంటే కారం కూడా వేసుకుందాం. అయిపోయిందండి. ఓకే, మనం చివరిగా వేరుశనగ పౌడర్ కొంచెం టేస్ట్ కోసం వేసుకుందాం. వేరుశనగ పలుకుల పొడి. అవునండి. ఓకే, సో ఇది మంచి టేస్ట్ ఇస్తుంది కదా. చాలా మంచి టేస్ట్ ఇస్తుందండి.
చివర కొత్తిమీర జల్లుకుంటే టేస్టీగా ఉంటుంది. బాగుంది. ఫాస్ట్గా అయిపోతుంది కదా. అవునండి, ఇది చాలా And ఈజీ tastyగా కూడా ప్రాసెస్, ఉంటుంది. టేస్టీగా కూడా ఉంటుంది. అయిపోయిందండి, ఆఫ్ చేసుకుందాం. సర్వ్ చేసేసుకుందామా? ఓకే. బీట్రూట్ పొరియల్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసి చెప్పండి. డెఫినెట్లీ. బీట్రూట్ పొరియల్ రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసిద్దాం. బీట్రూట్ పొరియల్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో బీట్రూట్ తురుము, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, వేరుశనగ పలుకుల పొడి, కొత్తిమీర వేసి బాగా కలిపి కాస్త వేగనివ్వాలి. అంతే, బీట్రూట్ పొరియల్ రెడీ.